హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ శ్రావణ మాసం వచ్చింది కదండి, పూజలు చేసుకుంటున్నారా? నేను వరలక్ష్మి వ్రతం చేస్తున్నానండి. దాని ప్రిపరేషన్ వీడియో ఇది. అయితే ముందు రోజు నైటే హెడ్ బాత్ చేసుకొని ఇలా పూజా సామాన్ అంతా క్లీన్ చేసుకున్నానండి. ఏమేమి కావాలనో అవన్నీ రెడీ చేసుకోవాలనేసి ఒక వారం ముందు నుంచే ప్లాన్ చేసుకున్నానండి. నేను ఇలా మధ్యలో మా ఫ్రెండ్ వచ్చేసి చూస్తుందండి, నువ్వు అడుగుతున్నావా అని. తను కూడా పూజ చేస్తుంది, అందువల్ల వచ్చి చూస్తుందండి. నువ్వు అడుగుతున్నావు, నేను ఎప్పుడు అడగలను అనేసి చూసి వెళ్తుంది. తను వచ్చేసి బ్లౌజ్ పీసులు తీసుకుందండి బయట వాయినాల కోసం. అవి చూపించడానికని వచ్చినుండే చూపించింది. ఎట్లా నేను అడిగి అవి నేను ఏం చేస్తున్నానో చూసి పోయిందండి. పర్లేదు, బాగానే ఉన్నాయి తీసుకొచ్చింది, చూపించేసి వెళ్ళింది. నేను ఇవి కడిగేస్తున్నాను కదా పూజా సామాన్ అని. తను కూడా నేను కడిగేస్తా అని పోయిందండి. ఇవన్నీ నేను మంచిగా నీట్గా శుభ్రం చేసుకుంటున్నానండి. రాగి చెంబులు, ఇదేమంటారు ప్రసాదం గిన్నెలు అన్నీ కడిగేసుకున్నాను. చాలా టైం పట్టిందండి, చాలా ఉన్నాయి కాబట్టి. రెగ్యులర్గా వాడేటివి అన్నీ క్లీన్గానే ఉన్నాయి, కానీ మెరవాలనేసి మొత్తం పీతాంబరి పెట్టి కడిగేశానండి. దాదాపు ఒక 1 అవర్ వరకు పట్టిందండి ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి. ముందు రోజే మొత్తం అన్నీ సర్ది పెట్టుకున్నాను పూజా రూమ్లో కూడా. అదే రోజు అంతే హడావిడి అయిపోతుంది కదండి, అందువల్ల ఇలా చేసేసుకున్నానండి. ఇల్లు క్లీన్ చేసేసుకొని పూజ చేయాలనేసి ముందు నుంచే ప్లాన్ చేసుకున్నానండి. అంటే అనుకోకుండా అనుకున్నాను ఒక 3 డేస్ ముందు, ఇంకా చేద్దాంలే అనేసి చేస్తున్నానండి. నేను ఎలా చేశానో ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తానండి, అది కూడా పెడతాను, చూదురు. ఇది ఓన్లీ ప్రిపరేషన్ వీడియో అండి. ఇది కూడా పూర్తిగా తీయలేకపోయానండి, ఏమనుకోకండి. టైం నాకు వీడియో తీయడానికి ఎవరు లేక కుదరలేదండి. మా పిల్లలు స్కూల్కి వెళ్తారు కదండి, ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి, స్కూల్కి ట్యూషన్కి వెళ్ళారు. నాది నేనే తీసుకోవడం వల్ల అన్నీ తీయలేకపోయానండి బిజీలో. అమ్మ వాళ్ళని రమ్మంటే అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర కాంపౌండ్ కడుతున్నారండి, దానివల్ల వాళ్ళు కూడా రాలేదు. చెల్లి చిన్న బాబు ఉన్నాడు, తెలుసు కదండి మీకు. వాళ్ళని పిలిచినా వాళ్ళు రాలేదండి రమ్మంటే. సరేలే అనేసి నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. మా కూతురు వచ్చిందండి, హెల్ప్ చేసింది. మా ఫ్రెండ్ వచ్చింది. వాళ్ళందరినీ పూజ రోజు వ్లాగ్లో చూపిస్తానండి. ఇప్పుడు మాత్రం ఈ సామాన్ పువ్వులు ఇవి తీసుకురావడానికి కూడా మా కూతుర్ని మా ఫ్రెండ్ ఇందాక చూసింది కదండి, ఆ అమ్మాయి ఫ్రెండ్, ఆమె కూడా చేస్తుంది. తాను నేను మా కూతురు వెళ్ళి పువ్వులు కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చుకున్నామండి, బ్యాంగిల్స్. ఇలా చూడండి ఎంత టైం పడుతుందో. ఫాస్ట్ మోడ్లో పెట్టాను అయినా కానీ కాలేదు, చాలా టైం పట్టిందండి. చాలా ఫాస్ట్ మోడ్లో పెట్టాను అయినా అయిపోవట్లేదు. ఇలా అన్నీ కడిగి పెట్టుకున్నానండి. కడిగి పెట్టుకున్న తర్వాత ఏమేం కావాలనేసి ప్రతిరోజు వీడియోలో చూశానండి. ఇంతకు ముందు కూడా చేశాను కానీ అమ్మవారిని రెడీ చేయలేదండి. ఓన్లీ కలశం పెట్టుకొని, నా దగ్గర ఒక విగ్రహం ఉంది, ఆ విగ్రహానికే పూజ చేసుకునేదాన్ని, వాయినాలు ఇచ్చేదాన్ని. ఈసారి మాత్రం శారీ కట్టి అమ్మవారిని రెడీ చేయాలనుకున్నానండి. అందువల్ల నాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఏమేం కావాలనేసి మళ్ళీ మొత్తం వీడియోలు చూసి నాకు వీలైనంత వరకు నేను చేశానండి. ఏది మిస్ అవ్వని లేదు. ఆల్మోస్ట్ అయితే అలా అవ్వకుండా చేసేసుకున్నాను. వెళ్ళానండి, షాపింగ్కి వెళ్ళాము. బేస్తవారం రోజే షాపింగ్, వరలక్ష్మి వ్రతం రోజే చేసుకున్నానండి. వరలక్ష్మి వ్రతము కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నానండి. అయిపోయిందండి, చేతులు మొత్తం క్లీన్ చేసుకున్నాను. చూడండి ఇలా. ఈ చెంబులు 2 వచ్చేసి అమ్మవారికి శారీ కట్టేయడానికండి, మిగతావన్నీ వచ్చేసి పూజ దగ్గరకండి, ప్రసాదాలకని. దీపాలు, రాగి చెంబులు, ఇలా పువ్వులు తెచ్చానండి. తెస్తే మా కూతురు కుచ్చేసింది, మొత్తము దండలు అల్లేసింది. 250 రూపాయలండి బంతి పువ్వులు వచ్చేసి. నేను 1.5 kg తీసుకున్నానండి పూజా రూమ్కి, మెయిన్ డోర్కి అనేసి. ఇదేమో అమ్మవారికి అలంకరించే ముందు కింద పరచడానికండి. ఇదిగోండి పీట మా ఫ్రెండ్ దగ్గర ఉండే. అన్ని రేట్లు ఎక్కువనేనండి.
బనానా 80 చెప్పారండి. సోంపులు, బ్యాంగిల్స్ అన్నీ తెచ్చిపెట్టుకున్నానండి వాయినాల కోసం అనేసి. ఫ్లవర్స్, ఇదిగోండి టెంకాయలు, 5 టెంకాయలు, పంచామృతానికి తేనె, ఇలా అన్నీ తీసుకున్నానండి. అవే చూపిస్తున్నాను చూడండి. నేను ఒక 25 మెంబర్స్కి చెప్పానండి, కానీ 21 మెంబర్స్ మాత్రమే వచ్చారు వాయినానికి. అది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను కదండి, చూడండి. ఇది అయిపోయిన తర్వాత దాన్ని పోస్ట్ చేస్తాను. ఇదిగోండి మా పాప వచ్చేసి, మమ్మీ నేను మెహందీ పెట్టుకుంటా అంటే సరేలే అని తీసుకున్నానండి. మెహందీ తీసుకున్నాను, వేసుకున్నాను. అది కూడా ఉంది చూడండి వీడియోలో. ఇలా బనానా ఇంటికి వచ్చే వరకు మెత్తగా అయిపోయినాయండి బనానా మొత్తం అక్కడక్కడ. ఇదిగోండి అమ్మవారి ఫేస్, ఇవ జడ అండి. ఈ అమ్మవారి ఫేస్ జడ మా కూతురు తెచ్చింది. మిగతా పూజా సామాన్ అంతా నాదే. బాగుందా అండి? ఎలా రెడీ చేసింది? తనే రెడీ చేసిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అన్నీ నీట్గా తుడిచేసి ఆరబెట్టుకున్నాను. ఇక్కడ ఇదిగోండి పువ్వులు. 50 తమలపాకులకి 100 రూపీస్ అండి. ఒక్క రూపాయి కూడా తగ్గలేదండి. నాకు అది ఏమంటారు, లోటస్ దొరికిందండి. ఫ్లవర్స్ 50 రూపీస్కి ఒకటి వచ్చింది. అవి కూడా తీసుకున్నాను. చూడండి నా కూతురువి, నావి పెట్టుకోవడానికి ఇన్ని తీసుకున్నాను. అనుకున్న దానికన్నా ఎక్కువైందండి ఖర్చు, కానీ ఇష్టంతో చేసుకున్నాను కాబట్టి ఇవే అండి. చూడండి ఎంత బాగున్నాయి లోటస్ ఫ్లవర్స్. విచ్చుకోలేదండి, విప్పి పెట్టామని చెప్పారు వాళ్ళని అడిగితే. ఇష్టం కదండి అమ్మవారికి. మొగలి పువ్వులు కూడా ఉన్నాయండి, కానీ ఇంకా ఆడికే అమౌంట్ ఎక్కువైందని తీసుకోలేదండి. ఇదిగోండి ఇవన్నీ తీసుకొచ్చుకున్నాము. చూస్తున్నారు కదా, గులాబీలు, తెల్ల చామంతి, ఎల్లో చామంతి, తమలపాకులు. ఇదిగండి మా కూతురు పెడుతుందండి, మా లక్కమ్మకు పెడుతుంది, మెహందీ పెడుతుంది. ఇది తిని కూడా వేస్తుంది కదా, ఇక్కడనే ఉందండి. తన బిడ్డకు కూడా కావాలంటే పోర్ చేస్తుంది. ఇదిగండి అందరం ఒకే దగ్గర ఉన్నాము. వర్షం మామూలుగా లేదండి. అయితే నేను మీషోలో బ్లౌజ్ పీసులు బుక్ చేశానండి, వచ్చాయి. కానీ అవి నాకు నచ్చలేదండి, అంత అనిపించలేదు. నాకు నచ్చక సాటిస్ఫాక్షన్ లేక నేను మళ్ళీ బయట తీసుకొచ్చానండి వద్దనేసి. ఇదిగోండి ఇలా ఉన్నాయి, కానీ ఇవి నేను పర్లేదు, కానీ నాకు పెట్టాలనిపించలేదండి. పల్చగా అనిపించాయి, నాకు పెట్టబుద్ధి కాక నేను మళ్ళీ తీసుకొచ్చానండి. ఇదండి మా ప్రిపరేషన్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా వీడియో ఎలా ఉందో. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదండి చూడండి, ఇగో ఇప్పి చూపిస్తుంది మా పాప. కొంచెం పలచగా అనిపించిందండి, నాకు నచ్చలేదు, అందుకని వేరే తీసుకొచ్చాను. ఇదండి ఈరోజు వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.